అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ పునుగులండి. ఈ పునుగులు ఈవినింగ్ స్నాక్స్కి పర్ఫెక్ట్గా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇది అందరికీ ఇష్టమైన రెసిపీ. ఈ పునుగులు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా చేసుకుంటే. దీంతోపాటు మనం సింపుల్ చట్నీ కూడా చూద్దామండి. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దామండి. ఇక్కడ నేను ముందుగా 1 కప్పు మినప్పప్పు, 2 కప్పుల బియ్యం తీసుకున్నానండి. తీసుకొని ఇవి 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని 3 అవర్స్ వరకు నానబెట్టుకున్నాను. ఇప్పుడు 3 అవర్స్ అయ్యాక వీటిని మళ్ళీ ఒకసారి 2-3 టైమ్స్ మళ్ళీ బాగా వాష్ చేసుకుంటున్నానండి. ఇలా వాష్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసుకోండి. ఈ పప్పును బియ్యంను వేసుకున్నాక దీంట్లో ఒక 3-4 పచ్చిమిర్చి, ఒక 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. వేసుకొని మూత పెట్టుకొని మంచి పేస్ట్లా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీ చేసుకున్నాక చూడండి, పిండి మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. చూడండి, ఒకవేళ లూజ్ అయిందనుకోండి, మీరు కావాలంటే కొంచెం బియ్యం పిండి కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా మిగతా పిండినంతా కూడా ఇలానే మిక్సీ చేసుకొని ఒక బౌల్లో అంతా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి. దీనిలోనే ఒక 1/2 స్పూను ఉప్పు, కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకోండి. ఈ బేకింగ్ సోడాను మరీ ఎక్కువగా వేసుకోకండి. వేసుకుంటే నూనె బాగా పీల్చుతుంది. దీనిలోనే సన్నగా కట్ చేసిన ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఇవన్నీ బాగా కలుపుకోండి. ఉప్పు మీకు తగినట్టుగా చూసుకొని మళ్ళీ వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకున్నాక దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. ఇక్కడ నేను సింపుల్గా చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఒక బౌల్ తీసుకొని ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఒక చిన్న గ్లాస్ పల్లీలు కూడా వేసుకోండి. వేసుకొని ఈ పల్లీలన్నీ బాగా వేయించుకోండి. దీనిలోనే ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసుకొని అన్నీ బాగా వేయించుకోండి. ఈ పల్లీలు, మిర్చి బాగా వేగాక దీంట్లో కొన్ని పుట్నాలు కూడా వేసుకోండి. వేసుకొని ఒకసారి అన్నీ బాగా వేయించుకోండి. ఇక్కడ దీంట్లో నేను కొత్తిమీర ఎక్కువగా వేసుకుంటున్నానండి. ఈ కొత్తిమీర బాగా వేసుకొని ఈ కొత్తిమీరను కూడా బాగా ఫ్రై చేసుకోండి. పచ్చిగా ఉండకుండా బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇప్పుడు కొత్తిమీర అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని బాగా చల్లారనివ్వండి. దీనిలోనే కొంచెం వెల్లుల్లిపాయలు, కొంచెం చింతపండు రేకు కూడా వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోండి. చేసుకొని పోపు పెట్టుకోండి. అంతేనండి, మనకు చట్నీ ప్రిపేర్ అయిపోయినట్టేనండి. ఇప్పుడు ఈ చట్నీని పక్కన ఒక బౌల్లో తీసుకోండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒకసారి కొంచెం వేసి చూడండి. ఆయిల్ హీట్ అయిందో లేదో మనకు తెలుస్తుంది. చూడండి, ఇలా వేయగానే మీద తేలుతుంది కదా. ఇప్పుడు చిన్న చిన్న పునుగులు వేసుకోండి. ఇలా అన్నీ చిన్న చిన్నగా వేసుకోండి. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తానండి. ఆయిల్ బాగా పీలవకుండా ఉండాలంటే దీంట్లో ఒక చిన్న టూత్పిక్ వేసుకోండి. అప్పుడు ఆయిల్ అసలు పీలవదండి. ఇప్పుడు ఇవన్నీ మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు బాగా వేయించుకోండి. చూడండి, ఇవన్నీ మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసి పక్కన ఒక ప్లేట్లో వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ట్రిప్ ఇలాగే వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇంకో ట్రిప్ ఇలాగే ఒక్కొక్కటిగా వేసుకోండి. వేసుకొని వీటిని కూడా మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసి పక్కన ప్లేట్లో వేసుకోండి. అంతేనండి, మనకు ఈ పునుగులు ప్రిపేర్ అయిపోయినట్టేనండి. పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్కి ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. మీరు ఈవినింగ్ చేయాలనుకుంటే 3 అవర్స్ ముందు మార్నింగ్ పప్పు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా ఏ చట్నీతోని సర్వ్ చేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుందండి. బయట తెచ్చుకొని తినకుండా ఇలా ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసి పిల్లలకి ఇవ్వచ్చండి. ఈ వీడియో కంప్లీట్గా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.